అందరికీ నమస్తే అండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా మనకు మైండ్ అంటూ ఉంటే, దానికి ఆలోచన శక్తి అంటూ ఉంటే ఒక్కసారి ఒక 5 నిమిషాలు ఆలోచించండి. వరదలు వచ్చినప్పుడు సాధారణంగా వరదలనే ప్రకృతి విపత్తులు, తుఫాన్లు, వరదలు వస్తూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారో 2 సార్లు వస్తాయి. కొన్ని విధ్వంసం సృష్టించి వెళ్తాయి, కొన్ని కాస్త భయపెట్టి వెళ్తాయి, కొన్ని ఉత్తుగా అలా వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మన విజయవాడకు వచ్చిన వరద ఆల్మోస్ట్ విధ్వంసం సృష్టించినట్టే. దాదాపుగా 10 రోజుల పాటు లక్షలాది మంది 2 లక్షలకు పైగా ఇల్లు ఆ వరద నీటిలోనే ఉన్నాయంటే, ఇప్పటికీ కూడా కొన్ని కాలనీల్లో ఆ వరద నీరు బురద నీరుగా మారి ఉన్నది అంటే ఖచ్చితంగా విధ్వంసం సృష్టించినట్టే. సో ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు, ఇటువంటి విధ్వంసం వచ్చినప్పుడు ఆ పరిపాలన ఇంపార్టెంట్. ఆ కుర్చీలో ఉన్న వ్యక్తి యొక్క పరిపాలన చాలా ఇంపార్టెంట్. క్రైసిస్ మేనేజ్మెంట్ తెలియాలి. సో అలా తెలిసిన వ్యక్తి చంద్రబాబు గారు మాత్రమే. వైసీపీ వాళ్ళు కూడా ఈ విషయం ఒప్పుకొని తీరాలి. ఒకవేళ ఒప్పుకోలేకపోతే విజయవాడలో గత 10 రోజులుగా ఏం జరిగిందో చూడాలి. అంటే నిజాల్లో బతకాలి, నిజాల్లో మాత్రమే చూడాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఏమండి, వరద వచ్చినప్పుడు వాహనాలు పాడైపోతే వాళ్ళ కోసం బీమా క్లెయిమ్ల కోసం ప్రత్యేకంగా స్పెషల్ శిబిరాలు ఏర్పాటు చేయడం ఎక్కడైనా చూసామండి? కానీ విజయవాడలో నిన్న ఈరోజు అదే జరుగుతోంది. నిన్న ఈరోజు రేపు కూడా ఉండొచ్చు. ఆ బీమా కంపెనీలు ఎవరెవరు అయితే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టారు. ఆ వెహికల్స్ అన్ని వాళ్ళు చెక్ చేసి క్లెయిమ్స్ ఇవ్వడానికి, ఇన్సూరెన్స్ ఇవ్వడానికి. సాధారణంగా ఈ చిన్న విషయాన్ని ఎవరు పట్టించుకోరు. మీరు వెళ్ళండి, మీకు ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదా, వెళ్ళి మీ కంపెనీ వాళ్ళ చేత క్లెయిమ్ చేసుకోండి అని వదిలేస్తారు, సలహాలు ఇచ్చి వదిలేస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయింది దీనిలో. అలాగే ప్రభుత్వాలు కూరగాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటారు, నిత్యావసరాలు ఇచ్చి చేతులు దులుపుకుంటారు, ఆ బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటారు. కానీ ఈ ప్రభుత్వం నిత్యావసరాలు ఇచ్చింది, కూరగాయలు ఇచ్చింది, బియ్యం ఇచ్చింది. దాంతోపాటు కూరగాయలు 10 రూపాయలకి 5 రూపాయలకే కిలో. ఏ కూరగాయ ఏ రకమైనా సరే విజయవాడలో ఆ వరద బాధితులకు కిలో 10 రూపాయలకి, కిలో 5 రూపాయలకి మాత్రమే అమ్మేలాగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. అది ఇంతకుముందు ఎక్కడైనా జరిగిందండి? అలాగే డ్రోన్లతో వరద బాధితులకు డ్రోన్లతో భోజనాలు సప్లై చేశారు. అది ఎక్కడైనా జరిగిందండి? అలాగే అక్కడ ఇళ్ళ క్లీనింగ్కి ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చారు. దాదాపుగా 150 వరకు ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి 3 రోజుల్లో 60,000 ఇళ్ళు శుద్ధి చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. 3 రోజుల్లో 60,000 ఇళ్ళు క్లీన్ చేశారు. కాకపోతే 2 లక్షలకు పైగా ఇళ్ళు పోయాయి కాబట్టి చాలామందిలో అసంతృప్తి ఉంటుంది, ఇంకా చేయలేదని. సో సాధ్యమైనంత వరకు ప్రభుత్వం చేస్తోంది. ఇళ్ళ శుద్ధికి, ఇళ్ళ క్లీనింగ్కి ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి ఆ వాటర్ వాడుతున్నారు. అది ఎందుకు తీసుకొచ్చారంటే దాని వాటర్ చాలా ఫోర్స్గా వస్తుంది. ఆ ఫోర్స్గా ఉన్న వాటర్ కొట్టడం వల్ల మురికి పోతుంది అన్నమాట. ఇలా ఎన్నో ఇనిషియేషన్స్, ఎన్నెన్నో ప్రత్యేకతలు. సో చంద్రబాబు నాయుడు గారు నేరుగా తిరిగి ఆ కాలనీలన్నీ నేరుగా పర్యటించి బాధితులతో డైరెక్ట్గా మాట్లాడడం ద్వారా కొత్త సమస్యలు ఆయనకు తెలుస్తున్నాయి. ఆ తెలిసిన ప్రతి సమస్యకి కూడా ఆయన ఒకటి ఆలోచిస్తున్నారు. మీకు ఉదాహరణ చెప్తా. ఒక గర్భిణి వరద నీటిలో చిక్కుకున్నారంట. 2వ తేదీన ఆయన పడవలో అలా వెళ్తా ఆ గర్భిణిని చూసి, మన సబ్స్క్రైబరే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చెప్పారు మనకి విషయం. వాళ్ళు యాక్చువల్లీ వైసీపీ అంట. సో వాళ్ళే మనకి విషయం చెప్తే నాకు అనిపించింది అనమాట. సో గర్భిణి ఇట్లా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇలా చెయ్యి ఊపారంట. చూపితే వాళ్ళు మాట్లాడారంట, పైనుంచి మాట్లాడి, ఇంట్లో ఇలా ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు, ఇబ్బందిగా ఉంది, తినడానికి కూడా ఏమీ లేవు అని చెప్తే చంద్రబాబు గారు ఏం చేశారంటే, నేను ఒక బోటు అరేంజ్ చేస్తాను, మీరు ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి, అలాగే మీకు తక్షణ ఖర్చుల కోసం 10,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి తన జేబులోంచి, తన దగ్గర అసిస్టెంట్ దగ్గర నుంచి ఒక 10,000 రూపాయలు తీసుకొని ఇమీడియట్గా ఆ ఫ్యామిలీకి ఇవ్వబోయారు. ఇది 2వ తేదీన జరిగిందనమాట, పాయకాపురం ఏరియాలో అనుకుంటా. సో వాళ్ళు వద్దన్నారు, డబ్బులు మాకు వద్దండి, బోటు కూడా మాకొద్దు, మాకు ఫుడ్డు, పాలు ఇమీడియట్గా పంపించండి, మేము ఇక్కడ ఎన్ని రోజులైనా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు పైనే ఉన్నారంట, మేము ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండగలం, మా కింద మునిగింది, పైన బాగానే ఉంది. సో మాకు ఇమీడియట్గా ఫుడ్డు, పాలు, అలాగే మంచినీళ్ళు లోటు లేకుండా చూసుకోండి అని చెప్పారంట. సో అంటే ఆయనకు వచ్చిన, సో దాంతో ఆయన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ప్రతి ఏరియాకి కూడా మంచినీళ్ళు, పాలు, ఫుడ్ లోటు లేకుండా చూస్తున్నారు. వరద బాధితులు మీరు ఎవరిని అడిగినా సరే ఫుడ్ ఎవ్వరికి లోటు అవ్వాల.
మంచినీళ్ళు ఎవరికి లోటవల. ఒక్కొక్కరి ఇంట్లో ఇప్పటికీ కూడా మినరల్ వాటర్ బాటిళ్ళు కేసులు ఉన్నాయి. ఒక్కొక్కరి ఇంట్లో మినిమం 20 మినరల్ వాటర్ బాటిళ్ళు ఉన్నాయి. కిన్లీ, బిస్లరీ, టాటా ఇలా రకరకాల బాటిల్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ స్టోర్ చేసి పెట్టుకున్నారు. అలాగే పాల ప్యాకెట్లు ఉన్నాయి, బియ్యం బస్తాలు ఉన్నాయి. అలాగే మీరు మొన్న ఒక వీడియో కూడా చూసుంటారు. వరద బాధిత ప్రాంతాలకు దాదాపుగా 5,000 వెహికల్స్ నిత్యావసరాలు అండ్ బియ్యం పట్టుకొని 2 రోజుల పాటు లైన్లో ఉండి అందించారు. ఇది కూడా ఎక్కడా జరగల. అంటే వరద వచ్చినప్పుడు ఒక 2 రోజుల పాటు తిరిగేసి నిత్యావసరాలు బియ్యము పంపించేసి చేతులు దులుపుకుంటారు చాలామంది నాయకులు, చాలామంది పాలకులు. కానీ చంద్రబాబు గారు అలా చేయలా. నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను ప్రతిరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతిరోజు పర్యటిస్తున్నా. కొన్ని వీడియోస్ చేస్తున్నా, కొన్ని వీడియోస్ చేయట్లేదు. చూడండి, నా వెనక ఇప్పటికీ కూడా దుప్పట్లు ఉన్నాయి. ఇప్పటికీ కూడా నా వెనక చూసారు ఎన్ని దుప్పట్లు ఉన్నాయో చూడండి. దుప్పట్లు పెట్టుకొని తిరుగుతున్నా ఆ ప్రాంతంలో పర్యటిస్తూ. ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తున్నా దుప్పట్లు. అలాగే వాళ్ళకి నా తోచినంత నగదు ఇస్తాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్సే నాకు చాలా ఇచ్చారు. సో సబ్స్క్రైబర్స్ ఇచ్చిన దాంతో నేను ఎంతో కొంత చేయాలి కాబట్టి చేస్తూనే ఉన్నా. సో అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నా. అసలు ఏంటండి ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అయింది, మీరు సాటిస్ఫై అయినా, పర్వాలేదా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్తే వాళ్ళే చెప్తున్నారు, సార్ మా కాలనీకి చంద్రబాబు గారు వచ్చారు. ప్రతి కాలనీని చంద్రబాబు గారు టచ్ చేశారు. సో నేను కావాలని పనిగట్టుకొని పొగడాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఫీల్డ్లో వచ్చిన ఫీడ్బ్యాక్ నేను చెప్తున్నా. ఫీల్డ్లో చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. యాక్చువల్లీ వైసీపీ మీద ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉందో నాకు చెప్పాలని ఉంది. కానీ నేను చెప్తే వాళ్ళు ఏడుస్తారు, ఆ పార్టీ వాళ్ళు ఫీల్ అవుతారు, ఏడుస్తారు. కాబట్టి నేను చెప్పను. థ్యాంక్ యూ.